నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి లీలావతి దంపతులు శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన చీఫ్ విప్ జీవి దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి మూల విరాట్ కు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల శ్రేయస్సు కోరుతూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహానటుడు, తెదేపా వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకొని వినుకొండలో మే 19, 20, 21 తేదీల్లో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యంలో నాటకోత్సవాలు, ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బస్టాండ్ రోడ్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఆశీస్సులతో 3 రోజుల పాటు ఈ నాటక పోటీలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ కళా పరిషత్ గౌరవ అధ్యక్షులుగా ఉన్న జీవి ఆంజనేయులు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, జీడీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు పోటీలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. తెలుగు జాతి ఆత్మ గౌరవానికి నిలువెత్తు రూపమైన ఎన్టీఆర్ ను స్మరిస్తూ నాటికలు, కళారూపాలు ప్రదర్శించనున్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహానుభావుడని, ఆయన కేవలం ఒక నటుడిగానే కాకుండా గొప్ప పరిపాలకుడిగా, ప్రజానాయకుడిగా తెలుగు జాతికి అందించిన సేవలు అపారమని కొనియాడారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని నాటకోత్సవాలు నిర్వహించటం ద్వారా ఆయనకు ఘనమైన నివాళి అర్పించినట్లుగా భావిస్తున్నట్లు తెలిపారు. రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలోలపూడి రాము శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈపూరు మండలం ఊడిజర్ల, ఎర్రబాలెం, నల్గొండ తండా, ఊడిజర్ల ఎస్సీ కాలనీ పలు గ్రామాల రైతులు జీపీఐ కంపెనీ ద్వారా బాండ్లు పొంది పొగాకు సాగు చేశారు. పంట చేతికొచ్చి ఆకు చెక్కుళ్లు తొక్కి 3 నెలలైనా ఇంతవరకు కొనుగోలు చేయలేదని అన్నారు. పల్నాడు జిల్లా అధికారులకి, కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా సమితి నుంచి రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ ఏడాది రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క పొగాకు రైతులు పొగాకు వేసి పొగాకు కొట్టాలంటే భయపడే పరిస్థితి. ఈ కూలీలకి ఇప్పుడున్న రేటుకి గత ఏడాది ఉన్న రేటు ఈ ఏడాది లేకపోవటం. ఇప్పుడు కొన్ని కంపెనీలు వీళ్ళకి బాండ్లు జారీ చేసి 3 నెలల నుంచి కూడా వీళ్ళ దగ్గర ఉన్న పొగాకుని కొనుగోలు చేయట్లా. పొగాకు చెక్కు ఏదో కొట్టిన తర్వాత, చెక్కు కట్టిన తర్వాత వీళ్ళు కొనకపోతే రైతులు ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించండి. ప్రతి రైతు కూడా ₹2, ₹3 వడ్డీలకు తీసుకొచ్చి ఒక పక్క కూలీలకి ఇది అమ్మి డబ్బులు ఇద్దాం అనుకున్న రైతులకి ఇవాళ చాలా దారుణమైన పరిస్థితి. ఒక పక్క వడ్డీ పెరిగిపోతుంది, ఈ పక్క 3 నెలల నుంచి పొగాకు తీసుకోవట్లా. అదేంటంటే గూడాలు ఖాళీ లేవు, గూడాలు ఖాళీ అయితే మేము తీసుకెళ్తాం అంటున్నారు. ప్రభుత్వ నియంత్రణ అనేది లేకపోవడంతో ప్రతి ఒక్కరు కూడా రైతులతోటి ఆడుకునే పరిస్థితి. మేము ఒకటే కూటమి ప్రభుత్వానికి చెబుతున్నాం, గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఇవాళ జై కిసాన్, జై జవాన్ అని మనం చెప్పుకుంటాం తప్ప జవాన్లో ఉన్న 1% కూడా కిసాన్ వైపు మీరు చూపించలేదు. కిసాన్ పట్ల చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఇవాళ కిసాన్కి అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకునే నాదులు లేడు. ఇవాళ రైతులు వ్యవసాయం చేయాలి అంటే భయంతో వ్యవసాయం చేస్తున్నారు. ఈ ఏడాది బాగా ఉన్నాయి రేట్లు అని వచ్చే సంవత్సరం మిర్చి పంటేస్తే గత ఏడాది 30,000 ఉన్న మిర్చి కాస్త 20,000కి, 15,000, 10,000కి ప్రభుత్వం మద్దతు కూడా 10,000 రూపాయలు, 11,000 రూపాయలు మద్దతు ధర అనేకే రైతులు కూడా గుండెల్లో రైళ్లు పరిగెత్తు పరిస్థితి. ఎందుకు రైళ్లు పరిగెత్తున్నాయంటే మిర్చి పంట అంటేనే ఖరీదైన పంట, పొగాకు పంటనే ఖరీదు పంట. ఈ పక్క ప్రాంతాల్లో నీళ్లు లేనప్పటికీ కూడా ట్యాంకర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి మొక్కలు వేసుకునే పరిస్థితి. ఎందుకు వేస్తారంటే ఏదైనా పోతూ పండినా కానీ పెట్టుబడి వచ్చి ₹10 మిగులుతాయి అనుకుంటుంది. అలాంటి రైతుల ఆశ ఈ ఏడాది అడి ఆశ అయింది. ఇవాళ రైతుల పరిస్థితి చాలా దారుణమైన స్థితిలో ఉంది. మేము గత కొన్నేళ్లుగా రైతుల్ని పట్టించుకొని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అనేక అధికారులకి, ప్రభుత్వ పెద్దలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్రభుత్వం కూడా రైతుల పక్షాన ఇంట్లేదు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మా డిమాండ్ల ప్రకారం ప్రతి రైతుకు ఎకరాకి 20,000 రూపాయలు పెట్టుబడి సాయం ఇవ్వాలి.
రైతులు పండించిన ప్రతి పంట కూడా ప్రభుత్వమే మార్కెట్ యార్డుల్లో ఆర్బీకే కేంద్రాల్లో కొనుగోలు చేయాలి. రైతుకి ఒక 60 సంవత్సరాలు నిండిన ప్రతి రైతుకు కూడా 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా రైతులు 2 లక్షల రూపాయల లోపున్న వ్యవసాయ రుణాలన్నిటికి కూడా రద్దు చేయాలి అనే వినాదంతో, అదే కాదు రైతులు వాడే డీజిల్, పెట్రోలు, అనేకం రైతులు వాడే పనిముట్లు, వీటన్నిటిపై కూడా కులాలు మతాలు తేడా లేకుండా రైతు అనే ప్రతి ఒక్కరికి కూడా 90% ఇప్పుడు ఇదివరకు డ్రిప్ ఇరిగేషన్స్ ఉండేవి, తక్కువ నీటితో సేద్యం చేసే అవకాశం ఉండేది. అలాంటి డ్రిప్పుని గాలికి వదిలేశారు. రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. పొగాకు రైతులు ఈపూరు మండలంలోనే 2 ఊర్లు నేను పరిశీలించగా పొగాకుని కొట్టకుండా పొలాల్లో తొక్కేస్తున్నారు. ఎందుకు తొక్కేస్తున్నారంటే ఈ కూలీలు ఉన్న పరిస్థితి. సరే కూలీ తప్పని అంటలా, 10 రూపాయలు రైతుకు వస్తే 4 రూపాయలు కూలీ ఇవ్వడంలో రైతుకు ఎటువంటి ఆక్షేపణ ఉండదు. అసలు రైతుకు వచ్చేదానికి కూలీ బేరీ చేసుకుంటే కూలీ కంటే రైతు కంటే కూలీకే బెటర్గా ఉండే పరిస్థితి. ఈ కొద్ది మంది రైతులు కూడా కూలీలుగా మారుతారేమో అని మా భయం. దయచేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం పెద్ద మనసు చేసుకొని ఏదైతే రైతుకు అవసరమో అవన్నిటినీ కూడా రైతులకు అందించాలని, రేపు 20వ తారీఖు కార్మికులు రైతుల హక్కు కోసం జరిగే సార్వత్రిక సమ్మెను ఇక్కడున్న రైతులకు ఎంతమంది అయితే ఉంటారో ఆ కొద్ది మంది రైతులైనా మీ గ్రామాల్లో రైతులు దగా పడుతున్నారు, రైతులకు కావాల్సిన హక్కులు సాధించుకోవడం కోసం ఒక అరగంట పాటు మీరు సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పల్నాడు జిల్లా ఈపూరు మండలంలో ప్రచారంలో భాగంగా ఈరోజు ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. వినుకొండ పట్టణంలోని రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణ సిఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది, బాంబు డిస్పోజర్ టీం మరియు డాగ్ స్క్వాడ్ తో కలిసి ఈ తనిఖీ చేపట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. రైల్వే స్టేషన్ మరియు బస్టాండ్ లోని ప్రయాణికుల లగేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు ఏమైనా ఉన్నాయా అని డాగ్ స్క్వాడ్ తో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సిఐ శోభన్ బాబు మాట్లాడుతూ ప్రజల భద్రత దృష్ట్యా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించామని తెలిపారు. ఈరోజు వినుకొండ టౌన్లో మన పల్నాడు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్లో బీడీ టీం మరియు డాగ్ స్క్వాడ్, లోకల్ ఫోర్సు మొత్తం హెడ్ క్వార్టర్ టీంతో కలిసి తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యల భాగంగా సెక్యూరిటీ చెకింగ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క ఏరియా ప్లాట్ఫామ్ కానీ బ్యాగ్స్, ప్యాసింజర్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. ఎందుకంటే మన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఎటువంటి నిషేధ వస్తువులు కానీ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఇవి కంటిన్యూ అవుతాయని చెప్పి తెలియజేస్తున్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.